ఫైండ్ ఇంటిగ్రల్ -π/2 to π/2 sin square x cos power 4x dx. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. లెట్ f of x is equal to sin square x cos power 4x. ఇప్పుడు ఇలా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే లిమిట్, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, జస్ట్ సైన్ మాత్రమే తేడా ఉంది. ఇలా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అందులోనే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటే అప్పుడు ఈ రకంగా చేయాలన్నమాట. f of x is equal to sin square x cos power 4x. ఇప్పుడు ఏం చేస్తామంటే f of -x ఫైండ్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్సో f of x. ఇవి వచ్చింది మనకి f of x వచ్చింది. సో కాబట్టి దెన్ వి సే దట్ f of x is an even function అని చెప్తాం. ఎప్పుడైతే ఈవెన్ ఫంక్షన్ అయిందో ఇంటిగ్రల్ -a to a f of x dx is equal to 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx ఇలా రాస్తాం అన్నమాట. దాన్ని అంటే therefore ఇంటిగ్రల్ -π/2 to π/2 sin square x cos power 4x dx is equal to 2 ఇంటిగ్రల్ 0 to π/2 sin square x cos power 4x dx. ఇందాక చెప్పుకున్నాం కదా ఫార్ములా, రెండు ఈవెనే. ఇక్కడ కూడా sin పవర్ mx, ఆ m కూడా ఈవెన్, cos పవర్ nx, n ఈజ్ ఆల్సో ఈవెన్. అప్పుడు ఆ సేమ్ ఫార్ములా అనమాట. అదే ఇక్కడ కూడా వాడతాం అన్నమాట. వాడితే ఈ రకంగా π/60 వస్తుంది అన్నమాట. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 1/1 plus tan x dx. Let I is equal to ఇంటిగ్రల్ 0 to π/2 1/1 plus tan x dx. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ tan x ఉంది కదా, దాన్ని sin x by cos x అని రాస్తే అప్పుడు అది ఎల్సిఎం తీసాక cos x by cos x plus sin x dx కింద వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏంటి వేయచ్చు, ఇందాక చెప్పుకున్నాం కదా ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అని చెప్పి ఆ రకంగా అనమాట. ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ వేయచ్చు. సో ప్రతి చోట కూడా π/2 మైనస్ ఎక్స్. అప్పుడేమిటి వస్తుంది, ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x dx. ఇది ఇంకొక i ఉంటుంది. ఇప్పుడు 2i, i plus i చేస్తే ఈ రకంగా cos x plus sin x by sin x plus cos x ఇంటిగ్రల్ 0 to π/2 dx కదా. ఇది మన ముందర స్టార్ట్ చేసిన i, తర్వాత వచ్చినాయి ఇది. సో ఈ రెండు యాడ్ చేస్తాం 2i. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 dx. దట్ ఈజ్ ఈక్వల్ టు x. లిమిట్స్ ఏమో 0 to π/2 అంటే π/2 మైనస్ 0 అంటే π/2. ఈ రకంగా చేయాలన్నమాట. దేర్ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు π/2, 2i ఈజ్ ఈక్వల్ టు π/2, i ఈజ్ ఈక్వల్ టు π/4. ఈ రకంగా చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం 2 మర్చిపోతున్నాను, ఇందాక కూడా చెప్పలేదు. లాస్ట్కి i వాల్యూవే ఫైండ్ చేయాలి ప్రతి చోట కూడా అంతే. ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా అలాగే 2 చెప్పలేదు, మర్చిపోయి సారీ. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఇందులో ఈ ఫార్ములాలో వేయగానే ఇలా వచ్చేస్తుంది అంత. లాస్ట్ టర్మ్స్ ½ ఇంటూ π/2, n ఈవెన్ అయితే n ఈవెన్ అయితే ½ ఇంటూ π/2. అలాగే ఒక సింగిల్ది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదా, n ఆడ్ అయినప్పుడు n ఈవెన్ అయినప్పుడు అందులో ఆటోమేటిక్గా ఈ ఫార్ములాలో ఏదైతే ఉందో 2/3 అదే వచ్చేస్తుంది అన్నమాట. సింప్లిఫై ఇక చూడండి, ఇక్కడ లాస్ట్లో 7 - 5/7 - 4 అంటే ఎంత, 2/3. ఓకే, n ఆడ్ అయితే 2/3 వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా n ఈవెన్ అయితే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ చూడండి ఇంత ఫార్ములాలో 4 - 3/4 - 2. 4 - 3 అంటే 1/4 - 2 అంటే 2 ఇంటూ π/2 అంటే 1/2 π/2. 3/4 ఇంటూ 1/2 ఇంటూ π/2 ఈ రకంగా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇదేంటంటే 3 పార్ట్స్ కింద ఉన్నది డెఫినెట్ ఇంటిగ్రల్స్లో. ఇదేమో ఏరియాస్, సెకండ్ పార్ట్ ఏమో ఏరియాస్, తర్వాత థర్డ్ పార్ట్ ఏమో లిమిట్ యాజ్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఏరియాస్లో సినాప్సిస్ చూద్దాం అందరం. అన్నీ కూడా ఇగో లెట్ ఎఫ్ బి ఎ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, దెన్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ by curve y is equal to f of x with x axis between the lines x is equal to a and x is equal to b is అంటే ఈ రకంగా ఉందన్నమాట డయాగ్రామ్ అంతా. ఇక్కడ y is equal to f of x కర్వ్ చూసాం కదా అంతా. ఇది పర్టికులర్గా x యాక్సిస్ మీద ఒక కొంత పార్ట్ మాత్రమే, అంటే ఏ నుంచి b వరకు మాత్రమే ఉంటుంది. x is equal to a, ఈ ఫస్ట్ లైన్ ఏమో x is equal to a రాశారు కిందన అది. నెక్స్ట్ అలాగే సెకండ్ ఆ పర్టికులర్గా ఆ పార్ట్ మాత్రం బౌండెడ్, ఆ ఏరియా మాత్రం మనం ఫైండ్ చేయాలి.
ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు b అనమాట. ఇగో ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఇఫ్ f ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఇఫ్ f ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ పక్కన కండిషన్స్ మస్ట్ అనమాట. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది ఈ ఏరియా అంటే ఇగోటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఇక్కడ కంప్లీట్గా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఉంది. అలా కాకుండా ఇగోటి ఇలాగ ఈ రకంగా ఉందనుకో, అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇగోటి నెగిటివ్ మైనస్ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఇఫ్ f ఆఫ్ x లెస్ దాన్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లెట్ a లెస్ దాన్ c లెస్ దాన్ b and if f of x greater than equal to 0 on closed interval a comma c and f of x less than equal to 0 on closed interval b comma c, then the area of the region bounded by the curve y is equal to phi f of x with x axis between lines x is equal to a and x is equal to b is ఈ రకంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి అంతే, సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ ఒకటేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇన్ ద ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా సి, లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఇన్ ద ఇంటర్వెల్ బి కమా సి. అది చూసుకోనమాట. చూసుకొని అందుకు లిమిట్స్ ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంకో డయాగ్రమ్ ఈ రకంగా వస్తుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఒక లైను, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఒక లైను, మధ్యలో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి ఒక లైన్. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ టు సి ఆ పార్ట్ మనం ఫైండ్ చేయాలి, అలాగే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి టు బి ఆ పార్ట్ కూడా మనం ఫైండ్ చేయాలి. ఈ రకంగా డ్రా చేస్తాం కదా, ఏదైతే ఆ రెండు లైన్స్ మధ్యలో ఆ కర్వ్ పార్ట్ లైన్స్ తోటి చేస్తాం కదా అంతా, ఆ పార్ట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి, ఈ పార్ట్ కూడా చేయాలి. అంతే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి టు బి. అప్పుడు ఈ ఫార్ములా ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అది అంతే. అంటే ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది కర్వ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై విత్ వై యాక్సిస్ బిట్వీన్ ది లైన్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఇంటిగ్రల్ సి టు డి ఎఫ్ ఆఫ్ వై డివై ఇఫ్ ఎఫ్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 మైనస్ ఇంటిగ్రల్ సి టు డి ఎఫ్ వై డివై ఇఫ్ ఎఫ్ వై లెస్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా అంతే, లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడేమో నెగిటివ్ వస్తుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే పాజిటివ్ వస్తుంది. అంత ఇక డయాగ్రామ్ అయితే ఈ రకంగా వస్తుంది అన్నాడు. వై ఈజ్ ఈక్వల్ టు డి, వై ఈజ్ ఈక్వల్ టు సి ఈ లైన్, వై ఈజ్ ఈక్వల్ టు డి ఈ లైన్, ఆ రెండింటి మధ్య మనం ఏరియా ఫైండ్ చేయాలని. వై యాక్సిస్తో కదా చేస్తున్నది అన్నారు, అందుకని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఐ. ఈ ఏరియా మనం ఫైండ్ చేయాలి. ఎఫ్ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే, లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ లెట్ సి లెస్ దాన్ ఈ లెస్ దాన్ డి అండ్ if fy greater than or equal to 0 on closed interval CE and fy less than or equal to 0 on closed interval E, D, then the area of the region bounded by the curve x is equal to fy with y axis between the lines y is equal to C and y is equal to D is ఈ రకంగా ఉంది. y is equal to E అనే లైన్ ఇది, y is equal to D ఇది, x యాక్సిస్ ఇది, y యాక్సిస్ ఇది, y is equal to C కర్వ్ ఆ రకంగా ఉంది. ఇది డయాగ్రామ్. సో అప్పుడు ఇంటిగ్రల్ సి టు ఈ లిమిట్స్, ఎందుకంటే ఇక్కడ కూడా ఎఫ్ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు తీసుకోవాలి, కర్వ్ పాజిటివ్ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ సి టు ఈ ఎఫ్ఐ డివై లిమిట్స్ సి టు ఈ. నెక్స్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఈ కమా డి లిమిట్స్, అంటే మైనస్ ఇంటిగ్రల్ ఈ టు డి ఎఫ్ఐ డివై నెగిటివ్ అవుతుంది. సో ఇది మైనస్ ఇది, ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది కర్వ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ జిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బిట్వీన్ ది లైన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ఎక్స్ మైనస్ జిఎక్స్ డిఎక్స్
ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జిఎక్స్. ఇదేమో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అనే కర్వ్, సెకండ్ ఏమో వై ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ అనే కర్వ్. ఆ రెండింటికి లైన్స్ అక్కడి నుంచి ఆ పార్ట్ మాత్రం, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి వరకు, అది మాత్రం ఆ షేడెడ్ పార్ట్ ఉంది కదా లైన్స్ తోటి, ఆ పార్ట్ మాత్రం మనం ఏరియా ఫైండ్ చేయాలి. అంతే. ఇక్కడ ఎఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఫంక్షన్ ఈ రకంగా వస్తుంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ఎక్స్ మైనస్ జిఎక్స్ డిఎక్స్ వస్తుంది. అదే జిఎక్స్ ఎఫ్ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు జిఎక్స్ అయితే అప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి జిఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ డిఎక్స్ వస్తుంది అన్నమాట. ఇది ఇగో ఆ పైన వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఏరియా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ కింద నుంచి చూసుకోండి, అప్పుడు ఎఫ్ఎక్స్ మైనస్ జిఎక్స్ వస్తుంది. ఈ పైన వై ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్, ఆ పార్ట్ నుంచి కింద ఎక్స్ఎక్స్, అప్పుడు ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కాబట్టి జిఎక్స్ పార్ట్ జిఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ వస్తుంది, ఆ రకంగా వస్తుంది. నెక్స్ట్, ది ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది కర్వ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీవై బిట్వీన్ ది లైన్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్. ఇగో ఈ లైన్స్ అన్నమాట, వై ఈజ్ ఈక్వల్ టు సి అనే లైన్, వై ఈజ్ ఈక్వల్ టు డి, ఆ మధ్యలో షేడ్ చేస్తాం కదా ఆ పార్ట్. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ ఫస్ట్ లైన్, ఎక్స్ నుంచి ఇంకా వర్టికల్గా ఉంది కదా అది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్, అది సెకండ్ లైన్. ఈ షేడెడ్ పార్ట్ తాలూకా ఏరియా మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, 2 కేసెస్. ఎఫ్ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీవై అయితే ఎఫ్ఐ మైనస్ జీవై, అంతే కదా. ఇంకోటి నెక్స్ట్ ఎఫ్ఐ మైనస్ జీవై, సారీ ఇక్కడ ఎఫ్ఐ జీవై మైనస్ ఎఫ్ఐ, ఎఫ్ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు జీవై అయితే ఈ రకంగా చేయాలి. సో ఇవి ఏరియాస్కి సంబంధించిన ఫార్ములాస్. దీనికి సంబంధించి ముందర ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమో లిమిట్ యాజ్ అ డెఫినెట్ ఇంటిగ్రల్ అది చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.